హాయ్ ఎవ్రీవన్, అందరూ లంచ్ చేశారా? ఈరోజు మా లంచ్ స్పెషల్స్ ఏంటో చూసారా మీరు? ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, మాకు కూడా చికెన్ తినాలనిపించింది. సో మా ఇంట్లో మేము చికెన్ ప్రిపేర్ చేసుకున్నాము. ఐటమ్స్ ఏం చేసుకున్నామంటే చికెన్ ఫ్రై, గోంగూర చికెన్ కర్రీ, బగారా రైస్. ఫస్ట్ మేము చికెన్ ఫ్రై చేసుకున్నాము. చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎగ్, బోన్లెస్ చికెన్. మేమైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాం. మీ ఇష్టం, మీరు బోన్లెస్ తింటే తీసుకోండి, లేదంటే విత్ బోన్ అయినా తీసుకోండి. బోన్లెస్ ఒక పావు కిలో తీసుకున్నాము. అండ్ ఎగ్ తీసుకున్నాము. ఇంకా ఆనియన్స్, ఆయిల్, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా అండ్ లాస్ట్ కొత్తిమీర తీసుకున్న. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక మనం ఫస్ట్ చికెను, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు ఫస్ట్ మిక్స్ చేసుకొని ఉంచుకుంటాం కదా, అది ఒక 20 minutes పక్కన పెట్టాలి. అది పెట్టాక ఈ ఆనియన్స్లో ఈ చికెన్ వేసేయాలి. వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఆయిల్లో వేసి చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. చికెన్ ఆల్మోస్ట్ ఇక్కడే 90% కుక్ అవ్వాలి. ఫ్రై అయ్యాక సాల్ట్, పసుపు, కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేమైతే కొంచెమే తింటాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్ ఫైనల్ టచ్ చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ గోంగూర చికెన్ కర్రీ. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ గోంగూర చికెన్కి గోంగూర మేము ఫస్టే తీసుకొని ఉంచుకున్నాము. గోంగూర బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి గోంగూర ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక సైడ్కి తీసి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పేస్ట్లో పట్టేసుకున్నాక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక 2 tablespoon ఆయిల్ వేసి ఆయిల్లో చికెన్ మసాలా అన్నీ వేసుకోండి. లవంగా, చెక్కలు అన్నీ వేసుకోండి. వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని చికెన్ వేసేసుకోండి. చికెన్ వాష్ చేసుకుని ఉంచుకున్నాం మేమైతే. చికెన్ వాష్ చేసి అందులో వేసేయండి. వేసాక సాల్ట్, పసుపు వేసి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టి బాగా ఫ్రై అవ్వాలి. ఒక 15 minutes ఇలా ఫ్రై అయ్యాక 2 tomatoes కట్ చేసి వేసుకున్నాము. టమాటో వేసుకొని టమాటో బాగా స్మాష్ అయ్యాక గోంగూర ఇది పేస్ట్ చేసాం కదా, ఈ పేస్ట్ అందులో వేసేయాలి. వేసి బాగా ఉడకాలి. తర్వాత కారం వేసుకోండి. కారం మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. కారం వేసుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఒక 10 minutes సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 10 minutes 15 minutes బాయిల్ అయ్యాక మీకు గ్రేవీ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కసూరి మేతి, కొత్తిమీర, చికెన్ మసాలా వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ ఫైనల్లీ బగారా రైస్కి గిన్నె పెట్టుకొని అందులో 2 or 3 tablespoon ఆయిల్ వేసి బగారా మసాలా అంతా అందులో వేసేసుకోవాలి. బగారా మసాలా అంతా మేము షాప్లో తెచ్చుకున్నాం. మీరు కూడా షాప్లో అడిగితే ఇస్తారు. వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక రైస్ మేము 2 గ్లాసెస్ తీసుకున్నాము. 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఈ ఆనియన్స్లో రైస్ వేసుకొని రైస్ బాగా మసాలాతో బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. రైస్ బాగా మసాలా పట్టాక 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలుపుకొని సాల్ట్ ఎంత సరిపోయిందో లేదో చూసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు అయ్యాక కొత్తిమీర కొంచెం వేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. వాటర్ అంతా అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి అనుకుంటే ఒక 15-20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పర్ఫెక్ట్. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మాకు బాగా నచ్చాయి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. సర్వ్ చేసుకొని అందరం కలిసి తినేసాము. ఇంకా అయిపోయింది. ఇంకా అందరం కలిసి తిందామన్న టైంకి కుక్క వచ్చి ఇంకా మొత్తం తినేసింది. ఏడవాలో తెలియలేదు, నవ్వాలో తెలియలేదు. చాలా బాధ అనిపించింది. కాకపోతే మరి ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత మరి ఇంకేం చేయలేం కదా. ఇంత కష్టపడి చేసాము, అసలు చాలా బాధ అనిపిస్తుంది. నవ్వాలో తెలియట్లేదు, ఏడవాలో తెలియట్లేదు. కుక్క వచ్చి తినేసిందండి. చాలా బాధ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.